Welcome to Venki's Academy. So today that we are going to start especially for a time and work chapter. ఈ టైమ్ అండ్ వర్క్లో మనం పార్ట్ 5 రోజు కంటిన్యూషన్ చేస్తున్నాం. ప్రాబ్లమ్స్ మోడల్స్ ఎలా ఉంటాయి. లాస్ట్ పార్ట్ 4లో మనము రిమైనింగ్ మోడల్ చెప్పాను. ఇప్పుడు మనం చేసే కాన్సెప్ట్ చూద్దాం ఎలా ఉంటుందో. ఒక వర్క్ ఉందండి. ఒక వర్క్ని ఏ అనే పర్సన్ 60 డేస్లో పూర్తి చేస్తాడంట. అంటే ఏ అలోన్ క్యాన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 60 డేస్. సో దీన్ని ఏమంటామంటే వర్క్ డేస్ అంటాం. ఒక వర్క్ని ఒక పర్సను పూర్తిగా చేయడానికి పట్టే రోజుల్ని వర్క్ డేస్ అంటాం. సరే, ఏ గురించి చెప్పాను, మరి బి గురించి నేను చెప్పలే. ఇంకా అదే వర్క్ బి పూర్తిగా పనిచేయాలంటే ఎన్ని రోజులు అవుతుందో నేను చెప్పట్లేదు ఇంకా. సరే, ఈ వర్క్ని ఏ అనే పర్సన్ వెళ్ళి ఒంటరిగా స్టార్ట్ చేసేసాడు. ఒంటరిగా వెళ్ళి అలా ఎన్ని రోజులు పనిచేశాడంటే దాదాపు 20 డేస్ పనిచేశాడు. ఎవరు? ఏ అలోన్. సో కాబట్టి మనం ఏం చేస్తాము, వర్క్ డన్లో వేసుకుంటాం. ఎవరికి? ఏకి. ఎన్ని రోజులు పనిచేశాడు? 20 డేస్ అని చెప్తున్నా. చేసుకొని వెళ్ళిపోయాడు. సో వెళ్ళిపోతే అప్పుడు ఇంకా ఈ వర్క్ పూర్తి అవ్వాలంటే మన కంటెంట్ ఏంది? వర్క్ పూర్తి అవ్వాలి. అది ఏ చేస్తాడు, బి చేస్తాడు, అది వేరే విషయం. ఫస్ట్ ఒక వర్క్ పూర్తి అవ్వాలంటే ఫస్ట్ ఏ వెళ్ళి స్టార్ట్ చేశాడు. 60 రోజులు పనిచేస్తే వర్క్ పూర్తి అవుతుంది. కానీ ఏ అనే పర్సను 60 రోజులు పనిచేయాల, 20 డేస్ మాత్రం పనిచేసి వెళ్ళిపోయాడు. ఇంకా ఎన్ని రోజులు వర్క్ ఉంటుంది? ఏకి 40 డేస్ వర్క్ ఏ వచ్చి చేస్తే 40 డేస్ పడుతుంది. కానీ ఏ రాడు కదా. ఇంకా ఆ ఏకి పడే 40 డేస్ వర్క్ వచ్చి ఇంకా ఏ రాకపోయేసరికి బి వచ్చి ఆ ఏదైతే వదిలేసిపోయాడో వర్క్, రిమైనింగ్ వర్క్ని చేసేసాడు. ఎన్ని రోజులు పూర్తి చేశాడు అంటే కేవలము 16 రోజుల్లో పూర్తి చేశాడు. 16 డేస్లో కంప్లీటెడ్. ఎవరు? బి అలోన్. బి ఒకడే వచ్చి ఒంటరిగా వచ్చి ఏన వాడు పెట్టిన రిమైనింగ్ వర్క్ని, పూర్తి వర్క్ని కాదండి, పూర్తి వర్క్ని బి 16 అంటే 16 వర్క్ డేస్లో వేసుకుంటాం. కానీ ఇక్కడ మనకి పూర్తి వర్క్ కాదు కదా బి చేసింది. ఇంతకుముందు లాస్ట్ మోడల్లో మనం ఏం చేసాము, సేమ్ వర్క్ డేస్ ఇచ్చాను. ఎవడో ఒకటి స్టార్ట్ చేస్తాడు వర్క్ని, కొంత భాగం చేసి వెళ్ళిపోతాడు. ఆ మిగిలిపోయిన రిమైనింగ్ వర్క్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు. అంటే పార్ట్ 4లో మనం చేసింది ఏంటంటే రిమైనింగ్ వర్క్ మోడల్. ఇప్పుడు కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, ఇప్పుడు వీడు స్టార్ట్ చేసే 20 డేస్ పనిచేసి వెళ్ళిపోయాడు. ఆ రిమైనింగ్ వర్క్ని బి పూర్తి చేసేసాడు 16 రోజుల్లో. మరి ఇంక క్వశ్చన్ ఏమైనా ఉంటారు మనకి, ఈ 16ని వర్క్ డేసా వర్క్ డన్ డేసా బీది అంటే వర్క్ డన్లో వేసుకుంటాం 16 రోజులు. ఎందుకు? పనిచేసిన రోజులు కాబట్టి. రిమైనింగ్ వర్క్ అంటే వీడు పనిచేసి 20 రోజులు పనిచేసి 60 రోజుల వర్క్లో 20 రోజులు పనిచేసి వెళ్ళిపోయాడు. ఆ 40 డేస్ పడే వర్క్ బి వచ్చి చేశాడు. ఎన్ని రోజులు పడింది? వీడికి పడే 40 డేస్ వరకు కేవలం వీడి 16 రోజులు పూర్తి చేశాడంటే ఎఫిషియన్సీ ఎవరు చెప్పండి? కామన్ సెన్స్తో బీనే ఎఫిషియన్సీ. కాబట్టి మనకి ఇప్పుడు ఏం మిగిలిపోయింది ఇక్కడ? ఫైండ్ ద వర్క్ డేస్ ఆఫ్ బి. అంటే వర్క్ డేస్ ఆఫ్ బి అంటే సేమ్ వర్క్ని ఏకి ఎలా అయితే 60 రోజులు పడుతుందో పూర్తిగా చేయడానికి, అదే వర్క్ని బి ఒంటరిగా పూర్తిగా చేయడానికి, పూర్తి వర్క్ని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది. సో ఇన్ హౌ మెనీ డేస్ బి అలోన్ కెన్ కంప్లీట్ ద జాబ్. సో వన్స్ అగైన్ సీ ద ప్రాబ్లమ్. I can do a piece of work in 60 days. A alone starts the work for 20 days and then left the job. The remaining work done by B alone in 16 days. ఏదైతే ఏ 20 డేస్ పని చేసి మిగిలి పెట్టేసాడు వర్క్, ఆ వర్క్ని వచ్చి బి చేశాడు. ఆ బి మిగిలిపోయిన వర్క్ని పూర్తి చేయడానికి, అంటే వీడికి పడే 40 డేస్ వర్క్ని కేవలం వీడు 16 రోజులు పూర్తి చేశాడు. అంటే రిమైనింగ్ వర్క్ని, మొత్తం వర్క్ని కాదు. అయితే క్వశ్చన్ ఏమంటాడు ఇప్పుడు మనకి, ఇక్కడ వర్క్ డేస్ ఉండేది 4 స్టెప్పులే టైమ్ అండ్ వర్క్లో. టైమ్ అండ్ వర్క్లో పర్సన్స్ ఉన్నప్పుడు పర్సన్స్ యొక్క వర్క్ డన్ డేస్ వేసామంటే నువ్వు చాప్టర్ అయిపోయింది. మనం యూజ్ చేసే ఫార్ములా ఏంది? వర్క్ డన్ బై వర్క్ డేస్. అలా నెక్స్ట్ ఇప్పుడు మనం కనుకోవాల్సింది ఏంది? వర్క్ డేస్ ఆఫ్ బి అంటున్నాం కదా. సో కంటెంట్ చూద్దాం. ఇప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములా ఏంది? వర్క్ డన్ బై వర్క్ డేస్ కదా. సో 20 డేస్ పనిచేస్తుంది కాబట్టి 20/60. ఇక్కడ 16 బై నేను ఏమనుకుంటున్నాను, ఏబిసిలో ఏదో ఒకటి అనుకుంటాను, ఎక్స్ వైయో జెడ్డో. ఎక్స్ అనుకుంటాను, ఏది వర్క్ డేస్ బి 16/x అని వేసుకుంటాను. అలా వేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలి? సో 20 రోజుల వరకు ఏది, 16 రోజుల వరకు బిది, రెండు కలిపి మనం యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఆ వర్క్ పూర్తవుతుంది కాబట్టి =1. ఇది మనం చేసే ప్యాటర్న్. ఇది అంటే స్టెప్ బై స్టెప్ వేసేది, అంటే ఒక సబ్జెక్ట్ కోసం, అనాలిసిస్ కోసం అంతే. ఎగ్జామ్లో మనం ఇలా చేయకూడదు. సో 21s 23s కదా, నీకు 1/3 వచ్చింది. సో ఇక్కడ మనకి ఏముంది? 16/x ఉంది.
ఈ 1/3 ఈజ్ ఈక్వల్ టు ఆపకపోతే ఏమొస్తుంది 1 మైనస్ 1/3 అవుతుంది. ప్లస్ 1/3 ఆపకపోతే మైనస్ 1/3. సో 3 ఒకట్ల 3 మైనస్ అడ్డగుణకరమండి, క్రాస్ మల్టిప్లికేషన్. 3 ఒకట్ల 3 మైనస్ 1 ఒకట్ల 1. 3 నుంచి ఒకటి పోతే ఎంత 2. 2/3 వస్తుంది. సో కాబట్టి మనకి ఏమొస్తుంది ఇక్కడ 2/3 వస్తుంది. ఇప్పుడు 2 1s 2 8 కదా. సో ఇప్పుడు x ఈ పక్క వస్తుంది, 3 ఈ పక్క వస్తుంది, అంటే 8 3s ఎంత 24. సో x ఈక్వల్ టు 24. x ఈక్వల్ టు 24 అంటే అర్థమైంది అయ్యా. ఎక్స్ అంటే మనం ఏమనుకున్నాము, వర్క్ డేస్ ఆఫ్ బి, అంటే సేమ్ వర్క్ని బి ఒంటరిగా పూర్తి చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది అంటే 24 days పడుతుంది. సరే, ఇది నోట్స్లో బాగుంటుంది, చెప్పడానికి బాగుంటుంది, బట్ మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా చేస్తాం కదా. సి ఎలా చేస్తాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెన్ పెట్టకుండా. సో మనకు ఫార్ములా ఏంది, టైమ్ అండ్ వర్క్లో వర్క్ డన్ బై వర్క్ డేస్. కాబట్టి ఆ వర్క్ డన్ బై వర్క్ డేస్ ఎలా చేస్తాం మనము, ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏ కాబట్టి 20 days పనిచేస్తారు కాబట్టి 20/60 కదా. 1 day ఎంత అంటే 1/60. పనిచేసింది ఏ ఒంటరిగా పనిచేస్తారు కాబట్టి 20 days పనిచేస్తారు కాబట్టి 20/60. 20/60 అంటే మనకి ఏమొస్తుంది, వర్క్ డన్ బై వర్క్ డేస్ కదా. 21s 23s అంటే 1/3 ఉంది. ఎప్పుడైతే మనము వర్క్ డన్ బై వర్క్ డేస్ వేస్తామో మనకేమొస్తుంది, ఒక ఫ్రాక్షన్ వస్తుంది. ఆ ఫ్రాక్షన్లో మనకేమొచ్చింది 21 23. సో అంటే 1/3 వచ్చింది. ఏంది 1/3 అంటే ఈ ఫ్రాక్షన్ ఏం చెప్తుంది, వర్క్ పార్ట్స్ అని చెప్తుంది. అయ్యా ఈ వర్క్ వచ్చి టోటల్ 3 parts. 3 partsలో ఏనేవాడు 1 part చేసేసాడు 20 రోజులు పనిచేయడం బట్టి. మనకి ఇంకేం కావాలి, రిమైనింగ్ వర్క్ ఉంది. రిమైనింగ్ వర్క్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 2 parts. 2 అని చెప్పకూడదు, 2/3 అని చెప్పాలి. ఇది ఎత్తుకొని మనము బీ దగ్గరికి వస్తాం. బీ దగ్గర మనకి ఏముంది, 16 ఉంది. అయ్యా ఈ 16 బి చేసిన రోజుల మనం చూడాల్సింది ఏంటంటే, ఈ 16 అనేది బి అనే పర్సన్ ఆ వర్క్ని పూర్తిగా చేయడానికి పట్టిన రోజుల రిమైనింగ్ వర్క్ని అనేది ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి. సో పూర్తి వర్క్ని పట్టేదంటే వర్క్ డేస్లో ఇచ్చుంటాడు మనకి, ఇవ్వలే కదా. సో ఇదేంది, ఏ పని చేసి ఆ 40 days పెండింగ్ వర్క్ని వెళ్ళిపోయాడు, ఆ ఏకపడే 40 days వర్క్ని వీడు 16 రోజుల్లో పూర్తి చేశాడు, అంటే రిమైనింగ్ వర్క్ని చేశాడు. కాబట్టి ఈ 16 2 partsకి సమానమా 3 parts సమానం అంటే, సార్ దేనికో దానికి ఈక్వల్ అవుతుంది సార్ అని చెప్పి అనకూడదు. కొంతమంది దేనికి కట్ అవుతుందో దాన్ని తీసుకుంటుంటారు. రిమైనింగ్ పార్ట్ కాబట్టి ఈ రిమైనింగ్ వర్క్ ఏమొస్తుంది, ఇక్కడ ఫ్రాక్షన్లో 3 భాగాలు వచ్చి ఎప్పటికైనా ఒక ఫ్రాక్షన్లో డినామినేటర్ వచ్చి టోటల్ పార్ట్స్ అని చెప్తుంది. కాబట్టి టోటల్ పార్ట్స్ ఎన్ని 3 parts. 3 parts వీడు అన్పార్ట్ చేశాడు, రిమైనింగ్ 2 parts మిగిలి ఉన్నాయి. ఇప్పుడు ఈ 16 రోజులు ఎన్ని పార్ట్స్ చేయడానికి పట్టిన రోజులు 3 parts 2 parts అంటే 3 parts కాదు, ఎందుకంటే 3 parts అంటే టోటల్ వర్క్ అని చెప్పాలి. అది చేసిన వీడు రిమైనింగ్ వర్క్ కాబట్టి రిమైనింగ్ వర్క్ అంటే అర్థమైంది, పైన న్యూమరేటర్ అంటే ఓహో 2 parts మిగిలి ఉన్నాయి అవుట్ ఆఫ్ 3 partsలో. సో అవుట్ ఆఫ్ 3 parts ఆఫ్ ద టోటల్ వర్క్ ద రిమైనింగ్ పార్ట్స్ ఇస్ 2. ఈ బి చేసింది రిమైనింగ్ వర్క్ అంటే 2 parts చేశారు కాబట్టి ఆ 2 parts పట్టిన డేస్ ఎంత 16 వాడు ఇచ్చేస్తున్నావు కాబట్టి 2 parts 16 రోజులు అంటే ఒక పార్ట్ ఎంత వస్తుంది 8 days వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటారు, మనకి సేమ్ వర్క్ని బీ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది అంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ టోటల్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఆ టోటల్ పార్ట్స్ని మనం డేస్లోకి మార్చుకుంటే ఆన్సర్ వస్తుంది. 2 parts 16 అంటే ఒక పార్ట్ ఎంత 8, 3 parts అంటే ఏమొస్తుంది మనకి 24. ఇలా మనం ఆన్లైన్ ఎగ్జామ్స్లో చేస్తూ ఉంటాం వితౌట్ పుట్టింగ్ ద ఫింగర్. సో ఇలా ప్రాక్టీస్ చేస్తే ఐడియా వస్తుందండి, ఒకసారిగా రాదు, ప్రాక్టీస్ మీద వస్తుంది నెంబర్ ఆఫ్ టైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ మనము ఇదే మోడల్లో ఇంకో క్వశ్చన్ చేస్తాం. ఈసారి చూద్దాం. ఒక వర్క్ ఉంది, ఆ వర్క్ని బి అనే పర్సను 80 daysలో పూర్తి చేస్తాడంట. ప్రాబ్లం మార్చా. సో బి అలోన్ కెన్ డూ ఎ వర్క్ ఇన్ 80 days. బి ఒక్కడే ఆ పనిని 80 రోజుల్లో పూర్తి చేస్తాడంట. అలాంటిది బి అనేవాడు 60 రోజులు పనిచేశాడు అనుకుంటాం. ఇక్కడ ఈ 80 రోజుల వర్క్లో బి ఒక్కడే వెళ్ళి వర్క్ని స్టార్ట్ చేసేసాడు, 60 రోజులు పనిచేశాడు. ఆ 60 ఎక్కడ వేసుకోవాలి, వర్క్ డన్లో వేసుకోవాలి. ఎవరికి, బీకి 60 రోజులు పనిచేశాడు, వెళ్ళిపోయాడు. నేను ఏ గురించి ఏం చెప్పలే. సరే, బి 80 రోజుల వర్క్లో 80 రోజులు పనిచేస్తే వర్క్ పూర్తి అయ్యేది. వర్క్ పూర్తి అయిపోతే ఇంకేముంది, ప్రాబ్లం రాదు కదా, పూర్తి కానికుండా చేయాలి. సరే 60 రోజులు పనిచేశాడు, తర్వాత బి వెళ్ళిపోవడం జరిగింది. రిమైనింగ్ ఎన్ని ఉంటాయి డేస్, అప్పుడు వర్క్ మిగిలిపోయిన వర్క్ 20 days వర్క్ ఉంటుంది. ఎవరిది, బి. అంటే 20 days బి వదిలిపెట్టి వెళ్ళిన వర్క్ ఇంకా బి మళ్ళీ రాడు కదా, వెళ్ళిపోయాడు కాబట్టి ఆ 20 days వర్క్ని ఎవరు చేయాలి, ఎవరైతే మిగిలిన పర్సన్ వాడు వచ్చేయాలి. ఎవరున్నాడు, ఏ ఉన్నాడు, ఏ వచ్చి చేశాడు. ఆ ఏకి వీడికి బడే 20 days రిమైన్ వరకు ఏ వచ్చి కేవలం ఏం చేశాడంటే కేవలం ఆ రిమైనింగ్ వర్క్ని 4 daysలో పనిచేశాడు. ఎవరు, ఏ. అంటే వీడికి 20 రోజులు పడే వర్క్ని
కేవలం ఏ అనే పర్సన్ వచ్చి ఆ రిమైనింగ్ వర్క్ని 4 డేస్లో చేసేసాడు. అయితే క్వశ్చన్ ఏమంటారు మనకి, ఇప్పుడు మనం చేసిన ఎన్ని రోజుల్లో 4 డేస్లో. ఈ 4 డేస్ని ఏమంటాము, వర్క్ డేస్ అంటామా, వర్క్ డన్ డేస్ అంటామా? 4 రోజులు పని చేశాడు కాబట్టి వర్క్ డన్ అని చెప్పాలి. సో ఈ వర్క్ డన్లో మనం వేసుకుంటాము, ఎన్ని రోజులు పని చేశాడు, 4 డేస్ వేసాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటాడు మనకి, ఇప్పుడు ఏ చేసింది పూర్తి వర్క్నా రిమైనింగ్ వర్క్నా అంటే రిమైనింగ్ వర్క్ కదా. క్వశ్చన్ ఏమంటాడు, ఇప్పుడు సేమ్ వర్క్ని ఇప్పుడు బీకి పూర్తి వర్క్ని చేయాలంటే బీకి ఎంత పడుతుందో అదే వర్క్ని ఏ చేయాలంటే కంప్లీట్గా వర్క్ని ఎన్ని రోజులు పడుతుంది. సో సేమ్ మోడలే. వన్స్ అగైన్ సీ ద ప్రాబ్లం. ఇప్పుడు ఇదేంది ఇంతకుముందు చేసింది మనం, ఇప్పుడు లాస్ట్ 4th పార్ట్లో మనం చేసినది రిమైనింగ్ వర్క్ మోడల్ అడిగాం, ఎన్ని రోజులు పడుతుంది అనేసి రిమైనింగ్ పర్సన్. ఇప్పుడు అట్లా కాదు, రిమైనింగ్ వర్క్ డేస్ చేస్తున్నా, టోటల్ వర్క్కి ఎన్ని రోజులు పడుతుంది కంప్లీట్ వర్క్కి. సో ప్రాబ్లం, బి అలోన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 80. బి అనేవాడు ఒక వ్యక్తి ఉన్నాడు, కంప్లీట్ వర్క్ని ఒంటరిగా వెళ్ళి 80 రోజులు జనరల్గా పూర్తి చేయగలడు. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ అంటే 80 రోజులు పూర్తి చేయగలడు. అలాంటిది బి అలోన్ స్టార్ట్స్ ద వర్క్. బి ఒంటరిగా స్టార్ట్ చేశాడు వర్క్ని, అలా ఎన్ని రోజులు పనిచేశాడు, 60 రోజులు పనిచేశాడు, 60 days. బి అలోన్ కెన్ స్టార్ట్స్ ద వర్క్ ఫర్ అప్ టు 60 days అండ్ దెన్ లెఫ్ట్ ద జాబ్. ఆ 60ని ఎక్కడ వేసుకుంటాం మనము, వర్క్ డన్లో వేసుకుంటాం. సరే వెళ్ళిపోయాడు, దెన్ ద రిమైనింగ్ వర్క్ డన్ బై ఏ అలోన్ ఇన్ 4 days. అంటే వీటికి బట్టి 20 days రిమైనింగ్ వర్క్ని కేవలం ఏ అనే పర్సన్ ఏ హ్యాస్ కంప్లీటెడ్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 4 days ఓన్లీ రిమైనింగ్ వర్క్ని. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటాడు, అయితే క్వశ్చన్ ఏమంటాడు మనకి, ఏ అలోన్ క్యాన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్. మొత్తం వర్క్ని ఏ ఒంటరిగా చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది. ఇప్పుడు మనకు అనుకోవాల్సింది వర్క్ డేస్ కదా. సో మనము బండ మెథడ్ స్టెప్ చేయాలంటే ఏమొస్తుంది, ఫార్ములా మనకేంది, వర్క్ టైమ్ అండ్ వర్క్లో పని చేసిన రోజులు బై పనికి పట్టే రోజులు, ఒక స్టెప్పే కదా ఈచ్ పర్సన్కి. సో వర్క్ డే అంతే ఇక్కడ 4 బై వర్క్ డేస్ మనకు తెలియదు కాబట్టి కనుక్కోవాల్సిన డిటర్మినేషన్ అదే కాబట్టి ఎక్సో వైయో జెడ్ అనుకుంటాం, ఏదో ఒకటి, నేను ఎక్స్ అనుకుంటాను. అలాగే ఇక్కడ ఏమొస్తుంది, ఇది ఏకి వర్క్ డన్ బై వర్క్ డేస్, బీకి ఏమొస్తుంది వర్క్ డన్ ఎంత 60 బై 80 80 బై 60. కొద్దిమంది ఇష్టం వచ్చినట్టు వేసేసుకుంటారు, అలా కాదు రూల్. మనం ఒక ఫార్ములా, సింగిల్ ఫార్ములా, ఈచ్ పర్సన్కి వర్క్ డన్ బై వర్క్ డేస్, పని చేసిన రోజులు బై పనికి పట్టే రోజులు, అంటే 60 బై 80 కదా. ఇప్పుడు దీనికి మధ్యలో మనం ప్లస్ పెట్టాలా మైనస్, ఈ రెండింటికి మధ్యలో ఫ్రాక్షన్స్కి మధ్యలో ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా ఇంటూ పెట్టాలా, ఎందుకు పెట్టాలి అంటే 60 రోజులు వీడు పనిచేశాడు బి అనేవాడు, 4 రోజులు వీడు పనిచేశాడు కాబట్టి ఆ రెండు కలిపి మనం యాడ్ చేస్తేనే ఏమవుతుంది, ఒక వర్క్ పూర్తి అవుతుంది కాబట్టి ఈక్వల్ టు 1. సరే ఈ 1 ఏంటి సార్, ఒక పని అడిగింది మనకి. ఒకవేళ 2 వర్క్లు అంటే 2 వర్క్స్ అని తీసుకుంటాం అట్లా. సరే అలా అడగడు. సరే క్యాన్సిలేషన్ చేస్తాం, 23 24 అంటే 3/4 కదా. 3/4 అంటే 3/4 అంటే ఇది పక్కన పెడతాం. 3/4 అంటే ముక్కాలండి, అక్కడ 1 ఉంది. ఈ ముక్కాలు ప్లస్ ముక్కాలు అనేది ఆపకపోతే మైనస్ ముక్కాలు అవుతుంది. ఒకటి ఇచ్చి ముక్కాలు దేశ ఎంత 1/4. లేదు చాలామంది బాధపడుతుంటారు, నాన్ మ్యాథ్స్ అనుకుంటా మా వాళ్ళే ఫీలింగ్ అవుతుంటారు. కానీ సో చూద్దాం, ప్లస్ 3/4 అవ్వకపోతే మైనస్ 3/4 వస్తుంది. సో బై 1 కదా, 4 1 is 4 మైనస్ 3 1 is 3, 4 మైనస్ 3 అంటే 1 వస్తుంది. అంటే 1/4 into 1 ఎంత 4. కాబట్టి ఏమొస్తుంది మనకి ఈక్వల్ టు 1/4 వస్తుంది. ఈ ఎక్స్ ఈ పక్క వస్తుంది, క్రాస్ మల్టిప్లికేషన్ అర్థం కొనుక్కోవడం. x into 1 x, 4 into 4 16. కాబట్టి ఎంత ఆన్సర్ మనకి 16 days. సార్ నాకు ఇలా కాకుండా చేయి పెట్టుకుంటే చెప్పండి. ఎస్ చేయి పెట్టుకొని చేయొచ్చు. ఎలా, ఫస్ట్ అవర్స్ చెప్పింది మనకి ఏ గురించి అని చెప్పాలా, కనుక్కోవాల్సింది మనం ఏ గురించి చెప్పింది ఎవరి గురించి మనకి డేటా బి నుంచి. సరే వర్క్ డేస్ 80, వర్క్ డన్ అంతా 60. మనకి ఫార్ములా ఏంది, వర్క్ డన్ బై వర్క్ డేస్. సో బి వర్క్ డన్ బై వర్క్ డేస్ అనమాట. 60/80 అంటే 23 24. సో 23 24 అంటే మనకి ఏమొస్తుంది, ఫ్రాక్షన్ 3/4 వస్తుంది. ఆ 3/4 అంటే అర్థమైంది, ఆ 3/4 అనే ఫ్రాక్షన్ ఏంది, ఇప్పుడు ఒక మనిషికి ఒక పేరు ఉన్నట్టు ఆ ఫ్రాక్షన్ కూడా ఒక పేరు ఉంటుంది. ఏంది అది 3/4 అంటే వర్క్ పార్ట్స్, భిన్నం పార్ట్స్. ఒక ఫ్రాక్షన్ వచ్చి అంటే పార్ట్స్ అని అర్థం. 3/4 ఏం 3/4 అయ్యా, వర్క్ వచ్చి మొత్తం కెపాసిటీ 4 పార్ట్స్ అయితే అందులో బి అనేవాడు 3/4 కదా లెక్క. 4 పార్ట్స్ టోటల్ వర్క్లో 3 పార్ట్స్ బి చేసేసాడు, వెళ్ళిపోయాడు. ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది, ఆ రిమైనింగ్ వర్క్ని ఎత్తుకొని రావాలి మనం. రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది మనకి 1/4 ఉంది. అంటే అర్థమైంది 4 భాగాల వర్క్లో 1 పార్ట్ మిగిలి ఉంది. సరే ఇప్పుడు ఏ దగ్గరికి వస్తాం, ఏ దగ్గర మనకి ఎంత ఉంది 4 days ఉంది. ఈ 4 days ఏంది, రిమైనింగ్ వర్క్ని చేశాడా టోటల్ వర్క్ చేశాడా. టోటల్ వర్క్ చేయడానికి బట్టి రోజులు అని చెప్పుంటే ఈ 4 parts ఈక్వల్ చేసేవాళ్ళం. కానీ చేసింది నేను వాడు రిమైనింగ్ పార్ట్ కదా. రిమైనింగ్ పార్ట్ అంటే ఒక పార్ట్. ఇక్కడ ఎంతైతే రిమైనింగ్ పార్ట్ ఉందో ఆ రిమైనింగ్ పార్ట్స్ని చేయడానికి ఏ అనేవాడికి 4 days పట్టింది. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఒక పార్ట్ ఈక్వల్ టు 4 days. ఒకవేళ 3 ఉంటే 3 పార్ట్లు ఈక్వల్ టు 4 days అట్లా అనమాట. ఎన్ని పార్ట్స్ మిగిలి ఉంటే అన్ని పార్ట్స్ డేస్కి సమానం. ఒక పార్ట్ 4 days కదా.
ఒక పార్ట్ చేయడానికి ఏకి 4 days పడితే ఎన్ని పార్ట్స్ మనకేమడుతున్నాడు టోటల్ వర్క్ ఎంత పడుతుంది అంటున్నాడు. టోటల్ వర్క్ అంటే ఏంది, డినామినేటర్లో ఎన్ని పార్ట్స్ అయితే ఉన్నాయో దాన్ని మనం డేస్లోకి మార్చుకోవాలి. సో ఒక పార్ట్ 4 days కాబట్టి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ 4 parts కాబట్టి 4 4s ఎంత 16 కాబట్టి ఇలా చేస్తాం. సో చేసే కొద్దీ మనకి ఐడియాస్ వస్తూ ఉంటాయి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ సి ఫర్ ఎగ్జాంపుల్ మరొకసారి ఒక వర్క్ ఉంది, ఏకి 90 days పడుతుంది. ఈ వర్క్ని ఏ అనే పర్సను 50 రోజులు పనిచేశాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆ రిమైనింగ్ వర్క్ని బి అనే పర్సను 60 రోజులు చేశాడంట. రిమైనింగ్ వర్క్ని ఎవరు, బి. అయితే బి యొక్క వర్క్ డేస్ ఎంత అంటే బి ఒంటరిగా చేయడానికి పూర్తి వర్క్ ఎన్ని రోజులు పడుతుంది కదా. ఇంకా మనము స్టెప్స్ వేసేది ఏం లేదు, కళ్ళతో చూసి చెప్పేయచ్చు. ప్రాబ్లమ్ సి, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 90 days whereas if he alone starts the work for 50 days and then left the job, the remaining work done by B alone in 60 days. అంటే ఇప్పుడు ఏ పర్సన్ 90 రోజులు పనిచేసే కానీ వర్క్ పూర్తి కాదు, 50 రోజులు పనిచేసాడు జంప్, ఇంకా ఎన్ని రోజులు మిగిలింది 40 days ఉంది. ఎవరిది, ఏది. కానీ ఇంకా వాడు రాడు కదా వర్క్. ఆ ఏకి పడే 40 days బి వచ్చి చేశాడంట రిమైనింగ్ వర్క్ని. ఆడికి ఎన్ని రోజులు పడింది, బి అనే పర్సన్కి ఒంటరిగా వచ్చేసిన దానికి 60 రోజులు పడింది. అంటే వీడు 40 days పెండింగ్ వర్క్ని వీడు వచ్చి చేసిన దానికి రిమైనింగ్ వర్క్ని 60 రోజులు పడింది. అయితే క్వశ్చన్ ఏమంటాడు, ఈ సేమ్ వర్క్ని బి అనే పర్సన్ ఒంటరిగా పూర్తి చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది, ఇన్ హౌ మెనీ డేస్ బి అలోన్ కెన్ కంప్లీట్ ద జాబ్, లేదా ఫైండ్ ద వర్క్ డేస్ ఆఫ్ బి. సింపుల్గా అంటాడు. చూద్దాం, మన ఫామ్లో ఏంది, వర్క్ డన్ బై వర్క్ డేస్. చేసింది ఏ కాబట్టి ఏని తీసుకుంటాం రెఫరెన్స్. ఇప్పుడు ఒక వర్క్ చేయడానికి 90 days పడుతుంది ఏకి. 1 day ఎంత చేస్తాడంటే 1/90. 2 daysలో ఎంత పని చేస్తుంటాడంటే 2/20. సో వర్క్ డన్ బై వర్క్ డేస్ కదా. ఎన్ని రోజులు పనిచేశాడు, 50 రోజులు పనిచేశాడు కాబట్టి మనకేమొస్తుంది 50/90 వస్తుంది, అంటే 50/90 వస్తుంది. 0 క్యాన్సల్, 5/9 వస్తుంది. 5/9 అంటే అర్థమైంది వర్క్ పార్ట్స్, అంటే 5/9 అంటే డినామినేటర్లో ఉండేది, ఎప్పుడు కానీ మనకి హారంలో ఉండేది టోటల్ పార్ట్స్ అని చెప్తుంది. 5/9 అంటే అర్థమైంది, అయ్యా మొత్తం ఈ వర్క్ వచ్చే టోటల్ కెపాసిటీ 9 parts, అందులో ఏనే పర్సన్ 5 parts చేసేసాడు. రిమైనింగ్ ఎంత ఉందంటే మొత్తం 4 అని చెప్పకూడదు, 4/9 అని చెప్పాలి. 4/9 అని చెప్పాలి. ఇప్పుడు బి చేసింది మనకి 9 parts 4 parts, ఇది చేసింది రిమైనింగ్ వర్క్ అని చెప్తున్నాడు. రిమైనింగ్ వర్క్ అంటే ఏంది, 4 parts 9 parts అని మనం కామన్ సెన్స్ థింక్ చేసుకోవాలి. రిమైనింగ్ వర్క్ అంటే టోటల్ పార్ట్స్ 9లో వాడు 5 చేస్తాడు ఏనే పర్సన్. రిమైనింగ్ అంటే ఏంది 4 parts కదా. కాబట్టి బి చేసిన ఎన్ని పార్ట్స్ ఇక్కడ 4 parts చేశాడు. ఆ 4 parts పట్టిన డేస్ ఎంత 60 కాబట్టి 4 parts ఎంత 60. ఒక పార్ట్ ఎంత వస్తుంది 4 1 4 15, అంటే 4 భాగాలు బి చేయడానికి 60 రోజులు పడితే ఒక పార్ట్కి ఎంత పడుతుంది అంటే 15 days పడుతుంది. ఒక పార్ట్ 15 days కనుక్కుంటే మనం ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చెప్పాలి, బి మొత్తం వర్క్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది. మొత్తం వర్క్ అంటే ఏం చెప్తాం మనము, డినామినేటర్లో ఇక్కడ ఎన్ని పార్ట్స్ అయితే ఉందో ఆ పార్ట్స్ మనం డేస్లోకి మార్చుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది. 4 parts 60, ఒక పార్ట్ 15 వస్తుంది కాబట్టి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ 9 partsని మనం డేస్లోకి మార్చుకుంటే ఆన్సర్ వస్తుంది. 15 9s ఎంత 135. సో కాబట్టి ఆన్సర్ ఎంత, సో 135. ఇదేంది, ద టైమ్ టేకెన్ బై బి అలోన్ టు కంప్లీట్ ద వర్క్. సో ఇలా మనము ప్రాబ్లమ్స్ని ఏమైనా చేయొచ్చు, ఆన్లైన్ లెవెల్లో కూడా చేసుకోవచ్చు. వితౌట్ పుట్టింగ్ ద ఫింగర్, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ 20 secondsలో కూడా మనం చేయొచ్చు. ఈ ప్రాబ్లమ్ సబ్జెక్ట్ రావాలి కానీ ప్రాక్టీస్ మీద చాలా చక్కగా చేయొచ్చు. సో సీ ద నెక్స్ట్ మోడల్ ఇన్ దిస్ టైమ్ అండ్ వర్క్ పార్ట్ 5. ఒక వర్క్ ఉందండి, ఒక వర్క్ని ఏనే పర్సను 6 daysలో పూర్తి చేశాడంట. నెక్స్ట్ మోడల్ సేమ్ వర్క్ని బి అనే పర్సను 8 daysలో పనిచేస్తాడు. ఇప్పుడు ఇంతవరకు చెప్పిన మోడల్ ఏంటంటే వర్క్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో వెళ్ళిపోతున్నారు పర్సన్, అంటే వేరొక పర్సన్ వర్క్ని స్టార్ట్ చేస్తాడు, చేసిన కొద్ది రోజుల తర్వాత వెళ్ళిపోతున్నాడు, అంటే స్టార్ట్ చేసిన వెంటనే వెళ్ళిపోతున్నాడు. 10 days 15 days 20 days అట్లా, అంటే రిమైనింగ్ వర్క్ మోడల్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఈ మోడల్ మారిపోతుంది, డిఫరెంట్ మోడల్. ఎలా అంటే ఒక వర్క్ ఉంది, ఏ అలోన్ క్యాన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 days అంట. సేమ్ వర్క్ని బి అనే పర్సన్ 8 daysలో పూర్తి చేస్తాడు. సరే బాగానే ఉంది. ఇంతకుముందులా కాకుండా ఎవరో ఒకరే స్టార్ట్ చేస్తారు. ఇంతకుముందు మోడల్లో ఇప్పుడు ఏంటంటే ఇద్దరు కలిసి ఒకసారిగా వెళ్ళి స్టార్ట్ చేస్తారు. ఎవరు, ఏ అండ్ బి టుగెదర్ వెళ్ళి ఒకేసారి వర్క్ని స్టార్ట్ చేస్తారు. ఇఫ్ బోత్ అండ్ టుగెదర్ ఏ అండ్ బి టుగెదర్ స్టార్ట్స్ ద వర్క్, అలా స్టార్ట్ చేసి పని చేస్తుంటారు.
చివరిలో లాస్ట్ వర్క్ అయిపోతుంది అనగా 1 డే ముందు వెళ్ళిపోతారు. ఎవరు వెళ్ళిపోతారు? వెళ్ళిపోతాడు 1 డే ముందు వర్క్ పూర్తవుతుందనగా. ఇది బిఫోర్ ఎండ్ ఆఫ్ ద కంప్లీషన్, ఎండ్ ఆఫ్ ద వర్క్. ఇంతకుముందు చెప్పింది ఏంది? 2 రకాల మెథడ్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్లో. సో ఒక పర్సన్ వెళ్ళిపోతున్నాడంటే వర్క్ స్టార్టింగ్లో వెళ్ళిపోతున్నాడా, ఎండింగ్లో వెళ్ళిపోతున్నాడా అనేది ఆ డిఫరెన్స్ మీరు చూసుకోవాలి. టైమ్ అండ్ వర్క్లో అనలైజింగ్ లేకుండా ఎన్ని ప్రాబ్లమ్స్ చేసినా, ఎన్ని రోజులు ప్రిపేర్ అయినా, ఈరోజు మనకి జనరల్గా ఇస్తున్నాడు ప్రాబ్లమ్స్. ఒకప్పట్లో లాగా బుక్కులు ఉండేది, ఏదో బుక్కులు చూసి ఇచ్చేసేది అలాంటివి ఏం లేదు. మొత్తం ట్రెండ్ మారిపోయింది. జనరలైజ్డ్ మ్యాథ్స్ ఇస్తున్నాడు. అనలైజింగ్ పవర్ ఉండాలి, సబ్జెక్ట్ని అనాలిసిస్ చేసే క్యాపబిలిటీ ఉండాలి. వర్క్లో పర్సన్స్ ఉన్నారు, ఇద్దరున్నారు, ముగ్గురున్నారు, వేరే విషయం. ఆ పని చేసినాడు ఆఫ్టర్ సమ్ స్టార్టింగ్లో వెళ్ళిపోయాడా, ఎండింగ్లో వెళ్ళిపోయాడా అనేది మనం చూసుకోవాలి. స్టార్టింగ్లో వెళ్ళిపోయాడంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఉన్నారండి, వీళ్ళు 10 days చేస్తాడు, 20 days చేస్తాడు. ఎవరు వర్క్ స్టార్ట్ చేశాడు, ఒంటరిగా వెళ్ళిపోయాడు, కొద్దిగా పని చేసి ఆ రిమైన్ వర్క్ని ఎవరు చేస్తాడు అంటే వీళ్ళు స్టార్ట్ చేసి వీళ్ళు వెళ్ళిపోయాడు, స్టార్టింగ్లో వెళ్ళిపోయాడు ఎన్నో కొన్ని రోజులు పనిచేసి. అప్పుడు ఏముంటుంది మనకి, ఎవడైతే మిగిలాడో రిమైనింగ్ వర్క్ అని అంటాం. ఇప్పుడు అట్లా కాదు, సేమ్ ఎవరు 10 రోజులు పడుతుంది, మీకు 20 days పడుతుంది. ఈసారి ఇద్దరు కలిసి వర్క్ని స్టార్ట్ చేశారు. ఇక్కడ అట్లా కాదు, ఎవరో ఒకరు స్టార్ట్ చేసినప్పుడు ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తాడు, వాడు వెళ్ళిపోతాడు, రిమైనింగ్ వర్క్ మావడం. ఇది ఎట్లా కాదు, ఇద్దరు కలిసి ఒకేసారి వర్క్ని స్టార్ట్ చేస్తారు. అలా స్టార్ట్ చేసిన తర్వాత వర్క్ ఎండ్ అయిపోతుంది అనగా, ఇప్పుడు రేపు అయిపోతుంది అనగా 1 day ముందు, 2 days ముందు ఎవరో ఒకరు వెళ్ళిపోతాడు అనమాట. అంటే ఇప్పుడు వెళ్ళిపోయేది ఎవడు, ఎప్పుడు ఇక్కడైతే అలోన్గా ఒక ఒంటరిగా స్టార్ట్ చేసి ఒంటరిగా వెళ్ళిపోతాడు. ఇక్కడ అట్లా కాదు, ఇద్దరు కలిసి వర్క్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు చెప్పే మోడల్లో ఇద్దరు కలిసి వర్క్ స్టార్ట్ చేసి వర్క్ పూర్తవుతున్న అనగా ఎవరో ఒకరు ఏనో బీనో వెళ్ళిపోతాడు. అప్పుడు క్వశ్చన్ ఏమంటాడు, వర్క్ పూర్తవుతున్నగా వెళ్ళిపోయాడు అని అంటే అప్పుడు రిమైనింగ్ వర్క్ని ఎన్ని రోజులు పడుతున్నా అడగడు, ఎవరు ఫూలిష్. అది వర్క్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతే రిమైనింగ్ వర్క్ ఎన్ని రోజులు పడుతున్నా అడుగుతాడు ఇక్కడ ఈ మోడల్లో. మరి ఈ మోడల్ ఏం అడుగుతాడు, అది అనలైజింగ్. ఇద్దరు కలిసి స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ ఈ మోడల్లో. ప్రాబ్లం చూడండి ఎలా ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్, A can do a piece of work in 10 days, B alone can do it in 20 days. If both together starts the work, before completion of the end of the work, person A left the job. వీళ్ళిద్దరు కలిసి వర్క్ స్టార్ట్ చేస్తారు. వర్క్ పూర్తవుతున్నా 1 day ముందో 2 days ముందో ఎవరో ఒకరు వెళ్ళిపోతాడు. అప్పుడు రిమైనింగ్ వర్క్ ఎన్ని రోజులు పడుతుంది అని ఎవరు అడగరు, ఎందుకంటే వెళ్ళిపోయేది ఎండింగ్లో కాబట్టి. స్టార్టింగ్లో అయితే నువ్వు రిమైనింగ్ మోడల్ అని చెప్పాలి. ఆ డిఫరెన్స్ చేసుకో టెక్నికల్. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ద పాస్ట్ 3 years గత అది బ్యాంక్ కావచ్చు, SSC కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ మోడల్ అడుగుతున్నాడు ఎక్కువగా. ఎందుకంటే రిమైనింగ్ మోడల్ అని అంటారు కాబట్టి అందరూ అనుకుంటారు కాబట్టి. అలా కాదండి, ఎప్పుడైతే ఇద్దరు కలిసి వర్క్ స్టార్ట్ చేస్తారో వర్క్ పూర్తవుతుందనగా 1 day ముందో 2 days ముందో వెళ్ళిపోతారంటే అప్పుడేం దాన్ని ఏమంటారంటే, అప్పుడు అడిగేది మనకి ఏమంటే మొత్తం మీద ఇన్ హౌ మెనీ డేస్ వర్క్ వుడ్ కంప్లీట్. స్టార్టింగ్లో వెళ్ళిపోతే రిమైనింగ్ మోడల్. ఇద్దరు కలిసి వర్క్ చేసి 1 day ముందు ఎవడో ఒకటి వెళ్ళిపోతే లాస్ట్ వర్క్ అవుతుందనగా బిఫోర్ ఎండ్ ఆఫ్ ద కంప్లీషన్ అని చెప్తాడు ప్రాబ్లంలో. అప్పుడు ఏమంటామంటే మొత్తం మీద వర్క్ పూర్తి అవ్వడానికి ఎన్ని రోజులు పెట్టింది అంటే ఏంది, A+B కాంబినేషన్లో కొద్ది రోజులు. తర్వాత 1 day ముందు ఎవడో వెళ్తారు కదా, ఇంకొకటి ఆ వన్ డే వర్క్ ఇంకోటి చేస్తుంటాడు. ఎవరు ఏనో చేసి ఏ వెళ్ళిపోతే B చేస్తుండాలి, B వెళ్ళిపోతే ఆ 1 day వర్క్ మొత్తం కలిపి యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది, ఆ వర్క్ పూర్తిగా చేయడానికి 15 రోజులు వస్తుంది. అంటే A+B కాంబినేషన్స్లో కొద్ది రోజులు, ఇంకా ఎవరైతే మిగులుతాడో ఆ 1 day వాడు చేస్తుంటాడు కాబట్టి ఆ 2 కలిపి యాడ్ చేస్తే మనకి ఆ వర్క్ వుడ్ కంప్లీట్. ఇన్ హౌ మెనీ డేస్ ద వర్క్ వుడ్ కంప్లీటెడ్. మొత్తం మీద ఇక్కడ ఈ మోడల్, ఇప్పుడు చెప్పేది ఈ మోడలే. మొత్తం మీద ఆ వర్క్ పూర్తిగా చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటాడు. లెట్ us see ఆ డిఫరెన్స్ అనేది చూస్తే ఐడియా వస్తుంది. చూద్దాం. ప్రాబ్లం ఏంది ఇక్కడ, A can do a piece of work in 6 days, whereas B alone can do it in 8 days. If both together starts the work, ఇద్దరు కలిసి వర్క్ స్టార్ట్ చేస్తారు బిఫోర్ ఎండ్ ఆఫ్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ అయిపోతుంది అనగా 1 day ముందు ఏ వెళ్ళిపోతాడంట. అయితే మొత్తం మీద వర్క్ ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది. ఇన్ హౌ మెనీ డేస్ ద వర్క్ వుడ్ కంప్లీట్. లెట్ us see. ఇది వర్క్ డేస్ కదా, మనం టైం అండ్ వర్క్ చేసేది 2 అంకెలు 2 స్టెప్పులు అంతే. ఒక స్టెప్లోనే చెప్పచ్చు ఆన్సర్. వర్క్ డేస్, వర్క్ డన్ చేస్తే చాలు, అయిపోయింది అక్కడికి చాప్టర్. అది కూడా మనం అనాలిసిస్ చేసి చేయకపోతే ఇంకా మనము కష్టపడేది. నెక్స్ట్ వర్క్ డన్కి వస్తాం.
ఏమంటున్నాడు, అయ్యా ఇద్దరు కలిసి వర్క్ స్టార్ట్ చేశాడు అంటున్నాడు. బోత్ టుగెదర్ అట్ దిస్ స్టార్ట్ ద వర్క్ సేమ్ టైం. ఇద్దరు కలిసి ఒక్కసారిగా వెళ్ళి వర్క్ని స్టార్ట్ చేశారు. అలా చేసుకుంటూ వచ్చారు. వర్క్ పూర్తవుతున్నానుగా, ఇఫ్ బోత్ టుగెదర్ స్టార్ట్స్ ద వర్క్ బిఫోర్ ఎండ్ ఆఫ్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ ఏ లెఫ్ట్ ద జాబ్ 1 day బిఫోర్ ఉంటున్నా. ఇద్దరు కలిసి వర్క్ స్టార్ట్ చేసి వచ్చారండి. వర్క్ పూర్తవుతున్నానంగా 1 day ముందు ఏ వెళ్ళిపోయాడంట. ఆ 1 day ముందు ఏ వెళ్ళిపోయాడంటే ఆ 1 day వర్క్ అవుట్ చేసి ఉండాలి, బీ చేసి ఉండాలి. సరే, ఇప్పుడు మనకి మొత్తం మీద ఏంది, ఈ వర్క్ పూర్తవడానికి ఎన్ని రోజులు పట్టింది, అంతేగాని రిమైన్ వర్క్ అవన్నీ ఇక్కడ ఉండదు. ఎందుకంటే 1 day మిగిలింది, 1 day ముందు పక్కన ఏ వెళ్ళిపోయాడు, ఆ 1 day బి పనిచేస్తుంటాడు. మొత్తం మీద మనకేంది, ఈ వర్క్ పూర్తవడానికి ఎన్ని రోజులు పట్టింది. ఎలా జరుగుతుంది వర్క్, ఏ ప్లస్ బి కాంబినేషన్స్లో కొద్ది రోజులు, ఆ చివరిలో 1 day ముందు ఒకటి వెళ్ళిపోయాడు కాబట్టి ఆ వర్క్ 1 day యాడ్ చేస్తే మనకి ఇన్ హౌ మెనీ డేస్ ద వర్క్ వుడ్ కంప్లీట్. మొత్తం మీద ఆ వర్క్ పూర్తవడానికి ఎన్ని రోజులు పట్టింది, ఇది కాన్సెప్ట్. సరే చూద్దాం, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇక్కడ ఏంటంటే మనం చేసే విధానం అవుతుంది, నేను అనాలిసిస్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళిపోయింది ఎవరు, ఏ వెళ్ళిపోయాడు. ఎన్ని రోజుల ముందు, 1 day ముందు, 1 day ముందు వెళ్ళిపోయాడు కదా. చూద్దాం, ఇప్పుడు వర్క్ డన్, ఇద్దరు కలిసి పనిచేశారు. ఎన్ని రోజులు మనకు తెలుసా, తెలియదు. మనం ఎక్సో వైయో జెడ్ అనుకోవచ్చు. చూద్దాం, నేను ఏం ఎక్స్ అనుకుంటా, ఇది పనిచేసిన రోజులు. చాలామందికి ఎక్స్ అనుకుంటే కొద్దిగా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఏం కాదు, అనాలిసిస్సే కదా ఎక్సో వైయో జెడ్ అనుకోవడం. ఎక్స్ అనుకుంటాను, ఏ పనిచేసిన రోజులు. అదే రోజులు బీ కూడా చేస్తున్నారు కదా, ఇద్దరు కలిసి స్టేట్ చేసింది ఎక్స్. నెక్స్ట్ ఇద్దరు కలిసి చేసుకుంటూ వచ్చారు. 1 day ముందు ఏ వెళ్ళిపోయాడు అన్నాం. ఆ 1 day ముందు ఏ వెళ్ళిపోయాడు అంటే ఆ 1 day వర్క్ అవుట్ చేస్తున్నారు, బీ చేస్తున్నారు. అంటే వర్క్ డన్లో ఎక్స్ సమానంగా వేసి ఆ 1 day + 1 ఎక్స్ట్రా ఎవరికి వస్తుంది, ఇలా చేసి చేయొచ్చు. అప్పుడేమొస్తుంది మనకి, ఇద్దరు కలిసి పనిచేసి వచ్చారు. 1 day ముందు వీడు వెళ్ళిపోయాడంటే కంప్లీట్ అవుతాను ముందు. ఆ 1 day మనం ఎవరికి వేస్తాము, బీకి అయితే చేసిన 1 day కాబట్టి +1 వేస్తాం. ఇది వర్క్ డన్లో నువ్వు వేసే అంకెల్ని బట్టి వచ్చే అయిపోతుంది ప్రాబ్లం. ఇప్పుడు ఏమొస్తుంది, x/6 వర్క్ డన్ బై వర్క్ డేస్, వర్క్ డన్ బై వర్క్ డేస్ ప్లస్ ఎందుకు ప్లస్ చేయాలి, అలా పని చేస్తే = 1. ఇది చేసామంటే సరిపోతుంది. సింప్లిఫై చేసామంటే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఇంతకీ క్వశ్చన్లో ఏమంటాడు కదా. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమంటాడు, ఏ పని చేసిన రోజులు ఎన్ని, బి పని చేసిన అడగట్లే. మొత్తం మీద బి వర్క్ ఎన్ని రోజులు కంప్లీట్ అయింది, వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయిందంటే మనము ఎక్స్ వాల్యూ కనుక్కుంటే ఆన్సర్ వస్తుందా, x+1 చేసే ఆన్సర్ వస్తుందా. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవరున్నారు వర్క్లో, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంది బి. కాబట్టి మనం ఏం చేయాలి, బి ఎన్ని రోజులు పనిచేస్తుంటాడో దాన్ని మనం కనుక్కుంటే ఆన్సర్ వస్తుంది. అంతేగాని ఏది రాదు. ఏది అంటే 1 day ముందు వెళ్ళిపోయాడు కాబట్టి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి, ప్లస్ ఎక్స్ వాల్యూ కనుక్కొని మళ్ళీ దానికి 1 యాడ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది, కంప్లీట్ వర్క్. మనకి ఎగ్జామ్లో అంత ఉంటుందా, ఎక్స్ కనుక్కొని మనం ఎక్స్ కనుక్కునే లోపలికి గాలో తేలిపోతుంటాం. ఎక్స్ వాల్యూ కనుక్కొని మళ్ళీ 1 దానికి యాడ్ చేసి ఆన్సర్ చెప్పాలనే విధంగా మనము ఆ థాట్ రాదు. అఫ్కోర్స్ ఇది చేస్తే వస్తుందండి, కాదని చెప్పట్లేదు. అందుకే ఏమంటానంటే వెళ్ళిపోయినట్టుకు వేసుకోకూడదు ఎక్స్. ఎవరికి ఎట్లా వేసుకునే విధానం ఉంది ఇక్కడ. ఇట్లా చేసుకున్న ఆన్సర్ వస్తుంది. కాకపోతే ఎక్స్ వాల్యూ కనుక్కొని మళ్ళీ 1 యాడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మనకి అంత అవసరం లేదు. ఒక పని చేద్దాం, ఎవరు ఈ మోడల్లో హీరో ఎవరు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవరైతే పనిచేస్తాడో వాడే హీరో, వారికి ఎక్స్ వేసుకుంటాం. ఎవరు పనిచేసింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే పనిచేసిన రోజులు బి కదా, వారికి ఎక్స్ వేసుకుంటాం. వీడు ఎక్స్ రోజులు పనిచేసాడు అనుకుంటే బి అనే పర్సను, వీడేం చేస్తుంటాడు, వీడు 2 రోజులు పనిచేస్తాడు, 2 రోజులు పనిచేస్తాడు. కానీ 1 day ముందు వెళ్ళిపోయాడు కాబట్టి అది ఏం చేస్తాం, వీడికి ఎక్స్ వేసి -1 చేస్తాం. ఇప్పుడు మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకు, ఎన్ని రోజుల వర్క్ పూర్తయిందంటే ఎవరు మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంది బి. ఆ వర్క్ డన్లో బి ఎన్ని రోజులు అయితే ఉంటుందో ఎక్స్ వాల్యూ కనుక్కుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. మళ్ళీ +1 -1 చేయాలి, మనకి అట్లాంటి యాటిట్యూడ్స్ మనకి అవసరం లేదు కదా. సో కాబట్టి ఏమొస్తున్నప్పుడు x-1/6 అంటే వర్క్ డన్ బై వర్క్ డేస్. ఇక్కడ వర్క్ డన్ ఎంత, x/8 కదా. ఇది వర్క్ ఏ పనిచేసిన రోజులు ప్లస్ బి పనిచేసిన రోజులు 2 కలిపి యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, = 1. సో చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇది చేసే విధానం. ఎల్సిఎం ఎంత, 6కి 8కి ఎల్సిఎం ఎంత అంటే పెద్ద నెంబర్ ఎంత 8 కదా, 8 = 8 పోదు, 8 2s are 16. పెద్ద నెంబర్ డినామినేటర్ ఏదైతే ఉందో దాన్ని ఆడుకుంటే ఎల్సిఎం ఫామ్ అవుతుంది. 8 2 16 పోదు, 8 3 24. ఎస్ 24 అంటే 6తోనూ పోతుంది, 8తో పోతుంది కదా. ఏమొస్తున్నప్పుడు మనకి ఎల్సిఎం ఎంత 24 కదా. ఈ 24 6 times పోతుంది, 4 times పోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ మొత్తం మనం 4తో మల్టిప్లై చేయాలి. 4 × x 4x -4 1 is 4 ప్లస్ ఈ 24 8 times పోతుంది, 3 times పోతుంది. 3 × x ఎంత 3x కదా.
ఈక్వల్ టు 1. సో 4x ప్లస్ 3x ఎంత 7x. సో కాబట్టి 7x మైనస్ 4, 24 ఇంటూ 1 ఎంత ఈక్వల్ టు 24 కదా. ఈ -4 అపోతే +4 వస్తుంది. అప్పుడు ఎంత 7x ఈక్వల్ టు 28. 7 1s 7 4s. సో ఆన్సర్ ఎంత మనకి x వచ్చింది. x వాల్యూ ఎంత 4. కాబట్టి ఇప్పుడు మనం x మనకి 4 వచ్చింది కాబట్టి x అంటే ఏంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవరైతే పనిచేశాడో వాడిని x అనుకున్నాం. వాడి ఎవరు ఇక్కడ b కదా, వీడి ఎన్ని రోజులు పనిచేస్తుంటే వర్క్ అన్ని రోజులు పూర్తవుతుంటుంది. కాబట్టి x వాల్యూ కనుక్కునేస్తాం కాబట్టి ఆన్సర్ ఎంత 4 days. ఇంతకుముందు మనం చేసిన ఇక్కడ x అనుకొని, ఇప్పుడు x అనుకుని x మైనస్ అనుకున్నాం, ఈజీగా వచ్చేస్తుంది. x వాల్యూ డైరెక్ట్ చెప్పేస్తే ఆన్సర్ అయిపోయింది. ఎన్ని రోజులు వర్క్ పూర్తవుతుందంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవరైతే పర్సన్ ఉన్నాడో ఎన్ని రోజులు పనిచేసి ఉంటాడో అదే ఆన్సర్ x వచ్చేస్తుంది. ఇంతకుముందు మనం ఏమనుకున్నాము, ఇదే ప్రాబ్లమ్ని ఇక్కడ x అనుకున్నాము, వీడు x అనుకుంటే వీడికి ఏమొచ్చింది 1 day ఎక్స్ట్రా పనిచేశాడు కాబట్టి x + 1 వేసాం. అప్పుడు ఏం చేయాలి మనం x వాల్యూ కనుక్కొని మళ్ళీ +1 చేస్తే కానీ ఆన్సర్ రాదు. అందుకే ఫస్ట్ ఎవడు ఈ ప్రాబ్లంలో ఎటువంటి మోడల్లో ఏ మోడల్ ఇది, బిఫోర్ ఎండ్ ఆఫ్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్. ఇంతకుముందు చెప్పింది స్టార్టింగ్లో రిమైనింగ్ పర్సన్ వెళ్ళిపోతాడు. కాబట్టి ఎండ్ ఆఫ్ ద వర్క్లో వెళ్ళేటప్పుడు వర్క్ చివరిలో ఎవరైతే వెళ్ళిపోతాడో, బిఫోర్ ఎండ్ ఆఫ్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ ఒక పర్సన్ వెళ్ళిపోతున్నాడంటే మనకి అడిగేది ఏమంటాడు, ఆ వర్క్ మొత్తం మీద ఎన్ని రోజులు పడుతుంది కంప్లీట్. సో ఇది ప్రాసెస్. విల్ కంటిన్యూ నెక్స్ట్ మోడల్ ఫ్రమ్ వెంకీస్ అకాడమీ. సో